ఉన్న పంచాదులు చాలనట్టు మీనాక్షి నటరాజన్ ముచ్చట కూడా సీఎం సార్ మేడ కేసు ఉట్టుకుంది. ఆమె నామినేషన్ కొట్టేసుడు వెనుక రేవంత్ రెడ్డి కుట్రుందనుకుంటా అన్ని పార్టీలు బయటికే బాగా చెప్తా మాట్లాడుతురు. అయితే అసలు రేవంత్ రెడ్డికి ఆ ఆలోచన ఎందుకు వచ్చింది, వెనుక ఏమేం జరిగింది అనేది కేటీఆర్ సారు ఆయన అరుచుకుందంతా చెప్పుకొస్తా అంటుండు. ఇందాం పాండ్రి మళ్ళా పథకాలు అమలు చేస్తలేరు, ఖజానా ఖాళీ అనుకుంటా 6 గ్యారంటీలను అసలుకే పట్టించుకుంటలేరు, వడ్లు కొనకుంటా అన్నదాతలు అరిగోసలు పడుతున్నా దేక్తలేరు అనుకుంటా కాంగ్రెస్ సర్కార్ తీరు మీద సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పటికే మస్తు మంది మాటలు అంటుంటే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ముచ్చట్ల కూడా ఆయన పేరేం వస్తున్నది. అయితే అసలు మీనాక్షి నటరాజన్ మీద రేవంత్ రెడ్డి పగబట్టి ఎన్కుండి కథంతా కచితో నడిపించి ఆమె మీదున్న కేసు వివరాలని బీజేపీ లీడర్లకు చెప్పి ఆమెకు రాజ్యసభ సీట్ రాకుండా నామినేషన్ కొట్టేసేటట్టు చేసిండని ఇట్లా మస్తు వినొస్తున్న ముచ్చట్ల మీద కేటీఆర్ ఇట్లా వివరంగా నేను చెప్తా ఏంది కథ అనేది అంటున్నాడు చెప్పురి సార్. మీనాక్షి నటరాజన్ గారు సిన్సియర్ లీడర్, ఆమె పాపం ఆమెకి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటే రేవంత్ రెడ్డితో ఏదో మొత్తానికి ఏదో పంచాయతీ పడ్డది. నువ్వు ఇట్లా గరీబోల ఇండ్లు గుల్లగొట్టకని చెప్పిందట. ఆమె గరీబోల ఇండ్లు గుల్లగొట్టక మంచి పద్ధతి కాదు, గా మూసీ పేరు మీద హైడ్రా పేరు మీద నాశనం చేస్తున్నావు, పార్టీకి చెడ్డ పేరు వస్తున్నది, నువ్వు చెయ్యకు అని చెప్పిందట. పగబట్టిండు. పగబట్టి ఏం చేసిండు, మోక కోసం చూసిండు, ఆయనతో బీజేపీలకు ఉప్పందించిండు. ఆమె నామినేషన్ కూడా ఎగరగొట్టిండు. ఆమె మీద దొంగ కేసు పెట్టి ఆ కేసు ఆయనతో వాళ్ళకు ఉప్పందించి ఆమె నామినేషన్ ఎగిరిపోయేటట్టు చేసిండు. గిసొంటోడు ఇట్లా చెప్పుకొచ్చుకుంటా సొంత పార్టీ నాయకులకే న్యాయం చేయలేని రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు అని అనుకుంటే ఎక్కిరిచ్చిండు. కాంగ్రెస్ పార్టీలో పైసలకు పోస్టులు అమ్ముకుంటారని ఆ పార్టీ లీడర్లే అనుకొచ్చిన ముచ్చట ముంగటేసుకుంటా షబ్బీర్ అలీ సాబ్ నిన్న నిజాయితీగా చెప్పిండు. ఏమన్నాడు, పైసలు తీసుకొని కాంగ్రెస్ లో ఆయన అన్ని అమ్ముకుంటారని చెప్పిండు. వాస్తవం. ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండు 50 కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవి అమ్ముకున్నారని. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కూడా అమ్ముకున్నారు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఏమి చేయలేని అశక్తతలో ఉన్నాడు. అదట పైసలు తీసుకునే సీఎం పోస్ట్ ఇచ్చిండు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఏం చేయలేకపోతుండు అని చెప్పుకుంటా ఇటు రేవంత్ రెడ్డిని అటు హైకమాండ్ ను కలిపి హోల్సేల్ కరుచుకున్నాడు. ఇట్లా ఏదో ఎమ్మెల్యేలు ఎంపీలు కింది స్థాయి లీడర్లు అందరు ఒకరి మీద ఒకరు కొట్లాటలు పెట్టుకోనో కస్సు అనుకుంటా కయ్యాలు పెట్టుకోనో కుట్రలు చేసుకుంటా తోటి లీడర్లనే ఆగం చేస్తారనో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కడివెడు బదనాం మోస్తున్నది. అది చాలన్నట్టు ఇట్లా సీఎం పేరే కుట్ర కోణలు నిన్నొస్తుండే వరకలా ప్రతిపక్ష పార్టీ లీడర్లకు ఇదో సరికొత్త అస్త్రం దొరికినట్టు అయిపోయింది. పోరి పెంచుకున్న కుక్క చిన్న పాప జ్ఞానేశ్వరి కోసం దండలాడుతున్నది. ఊరు మొత్తం తిరుగుతున్నది, ఉక్కిరి బిక్కిరి అవుతున్నదని చెప్పుకున్నాం కదా. ఆ కుక్కను పట్టుకొని పోలీసులు మస్తు ప్రయత్నాలు చేస్తున్నారు. చేతులున్న టెక్నాలజీని మొత్తం వాడి అడవిలో తప్పిపోయిన చిట్టి తల్లిని పట్టుకొని రావాలని అన్ని తీర్ల ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని బాటలు ఎత్తుకుతున్నారు, అడవిని మొత్తం జల్లెడబట్టినట్టు చేస్తారు. కానీ ఆఖరికి ఏమైంది తెలుసా, 7 రోజులైతున్న తల్లి నువ్వు గానరాక ఏడున్నో తల్లి జ్ఞానేశ్వరి. అమ్మా నాయన ఏడ్చి కండ్లల్ల నీళ్ళు ఇంకిపోయినాయి తల్లి, కనికరించి కనిపించమ్మా. ఒక్క పూట బుక్కెడు బువ్వ తినకుంటే ఏడ్చేదానివి, 7 రోజులు ఎట్లుండగలుగుతున్నావు తల్లి. అమ్మా జ్ఞానేశ్వరి జర కనిపించమ్మా అని కాకినాడ జిల్లా పబ్లికే కాదు 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్ కోరుకుంటున్నారు. ఇటు పోలీసులు అన్ని తీర్ల ఎంకలాడే ఉపాయాలు చేస్తున్నారు. 7 రోజుల కింద పాపతో పోయి 3 రోజులకు తిరిగి వచ్చిన కుక్క జ్ఞానేశ్వరి కోసం దండలాడింది. అందుకే కుక్క పోలీసులకు ఏమన్నా సాయం చేస్తుంది కావచ్చు అన్నట్టు ఆ కుక్క మెడకు GPS ఫిక్స్ చేసిండ్రు. అది ఎక్కడికి పోతుంది, ఏం వాసన చూస్తున్నది, పాప ఉన్న కాడికే పోతే ఖచ్చితంగా కనిపెట్టొచ్చు అన్నట్టు ఆలోచన చేసిండ్రు పోలీసులు. కానీ కుక్క అటు ఇటు పామాయిల్ తోటల రోడ్డు మీద తిరిగింది, జరసేపు దుబ్బల బొర్రిందట. దాంతోనేం కాదు, ఒంటరిగా కుక్క ఎక్కడికి పోలేదు, దాన్ని నమ్ముకుంటే ధనియాలు కూడా దొరికాయి అన్నట్టు కుక్క ముచ్చట్ను పక్కకు పెట్టిండట పోలీసులు. తర్వాత తమ దగ్గర ఉన్న డ్రోన్లు GPS ట్రాకర్లతోని పాప జాడను కనిపెట్టే ఉపాయం చేసిండ్రు. ఇప్పటి వరకు అయితే జ్ఞానేశ్వరికి ఏమైంది, ఎక్కడున్నదనే జ్ఞానం కలగలేదు పోలీసులకు. అటు పక్క పోలీసులు దండలాడుతుంటే ఇటు పక్క కుక్క పానం పోయిందట. మరి ఆ అడవిలో ఏం జరిగింది, విష పురుగులు గుట్టినాయో పాములు గరిచినాయో పరిశాన ఏమన్నా జరిగిందో తెలియదు కానీ ఇంతవరకు జ్ఞానేశ్వరి జాడ తెలుస్తలేదు. అడవిల నుంచి వచ్చిన కుక్క 3 రోజుల తర్వాత చచ్చిపోయింది. అంతువట్టని ముచ్చటేందో ఉన్నదని పోలీసులు ఆగమాగమైతురట. పాపతో పాటు కుక్క అడవిలకు పోవుడేంది, అట్లా పోయినాక కుక్క ఒక్కటే 3 రోజులకు తిరిగొచ్చుడేంది, వచ్చి 3 రోజులకి చచ్చిపోవుడేంది, పోలీసులు జల్లెడ పట్టినట్టు ఎంకులాడినా పాప జాడ తెలియకపోవడేందని లోకమంతా పరిశాన్ అవుతున్నదట. మరి ఏం జరుగుంటది, మనుషులు మాయ చేసిండ్రా, అడవి జంతువులు ఆగం చేసినాయా, అదిగాక అతీత శక్తులేమన్నా మాయ చేసినాయా అన్నట్టు ఆగమాగమైతురట పబ్లిక్. మరి ఈ ముచ్చట మీద మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో రాయండ్రి.